సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ప్రియదర్శిలో గత 8 ఏళ్ల కింద ఫ్యాక్టరీ మూతపడి కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించలేదని, ఫ్యాక్టరీ క్వార్టర్లో 60 ఫ్యామిలీలు ఉంటున్నారు, వారికి కరెంట్, వాటర్ కనెక్షన్ లేవని, గత ప్రభుత్వం మా గోడును పట్టించుకోలేదని, ఇప్పుడున్న ప్రభుత్వమన్నా మా గోడును పట్టించుకోవాలని, మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా శేఖర్, ఇసాక్, వెంకట్ రెడ్డి, వీర్ శెట్టి, సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి చెప్పడం జరిగింది. మేము కరెంట్ తీసుకున్నాం. ఒక 9 నెలలు 8 నెలల్లో ఉందో లేదో మళ్ళీ హైకోర్టు నుంచి కరెంట్ తీసేసినాడు మేనేజ్మెంట్. మాకైతే రావాల్సిన నష్టపరిహారం ఇవ్వకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఈ కరెంట్ తీసేస్తే ఇలా అయినా ఇబ్బంది పడి వెళ్ళిపోతారని మమ్మల్ని ఏదో టార్చర్ పెడుతున్నారు. పిల్లలు చదువు విషయంలో కానీ మేము డ్యూటీ చేసుకొచ్చి ఈ విధంగా పడుకుని ఉండాలంటే నిద్ర పడతలేదు. ఎండలు చూస్తుంటే మీరు అందరికీ తెలుసు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో, కానీ ఏ ఫ్యాన్ లేకుండా ఏ కరెంట్ లేకుండా ఉన్నాం. గత ఎలక్షన్లో నవంబర్ ఎలక్షన్లో జగ్గారెడ్డి గారికి చెప్తే మా బాధ కనికరించి సోలార్ లైట్ 5 ఇచ్చారు. ఏదో బజార్లో ఆ లైట్లు పెట్టుకుని ఉంటున్నాం, కానీ ఇళ్లలో అయితే ఎవరింట్లో కానీ కరెంట్ లేదు. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం. 2 కిలోమీటర్లు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. డ్యూటీ చేసుకుని 2 కిలోమీటర్ అడవిల్లో చాలా వ్యవసాయం చేసుకున్న బోర్ నుంచి మేము వాటర్ తెచ్చుకుంటున్నాం. కనుక ఏ రాజకీయ నాయకుడైనా సరే మా యందు దయ ఉంచి మాకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించే తర్వాత సంగతి, ముందైతే మాత్రం కరెంట్ ఇవ్వాలని దయచేసి కోరుకుంటున్నాం. మనకు స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఈరోజు ఈ విధంగా ఏ ఊర్లో కాడ లేదని మేము అనుకుంటున్నాం. కనుక మా యందు దయ ఉంచి ఎవరో ఒకరు ఏదో ఒక న్యాయం చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. కరెంట్ లేని ఊరు లేదు. వాళ్ళందరికీ నమస్కారము. మాకు 8 నెలలు అవుతుంది కరెంట్ లేక. ఇప్పటికీ మేము ఈ ఎండలో నీళ్లు లేక ఎక్కడి నుంచో మోసుకొచ్చుకుంటున్నాము. వేరే వాళ్ళని అడిగి మోసుకొచ్చుకుంటున్నాం. జనరేటర్ ఉండగానే జనరేటర్ వేడికి ఖరాబ్ అయిపోతుంది. మేము చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాము. 8 నెలలు అవుతుంది. ఎవరు కూడా మాకు హెల్ప్ చేయట్లేదు, ఎవరు కూడా రావట్లేదు ఇక్కడికి. కానీ మేము అలాగే ఉంటున్నాము. మాకు జగ్గారెడ్డి సార్ వచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు వరకు చెప్పారు కదా, వీళ్ళంతా చాలా రోజుల నుండి కరెంటు లేక నీళ్ళు లేక చాలా చీకట్లో ఇబ్బంది పడి నానా అగసాట్లు పడుతున్నాం. ఇంతకు మించి అందరూ ఎలక్షన్లు అని అదని ఇదని వస్తుండ్రు, చెప్తాండ్రు, చూస్తున్నారు, కానీ మా కష్టాలు కూడా వాళ్ళు వింటాండ్రు, విని వెళ్ళిపోతుండ్రే తప్ప పరిష్కారం అయితే ఇప్పటి వరకు దొరకలేదు. ఈ రెండు మాకు ఎప్పుడు ఏ నాయకుడు న్యాయం చేస్తే ఇక ఆయనే మాకు దిక్కు. కరెంట్ లేకుండా 8 నెలల నుంచి ఉన్నాము. టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకుంటుంది ఏమంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం పట్టించుకోవాలని మా విజ్ఞప్తి.